ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేయుచున్నాను. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, దేవుడు మనుషులలో ఎవరైతే అక్షయతను కోరుకుంటారో వారిని నిత్య జీవానికి అర్హులుగా చేస్తున్నాడు. ఎవరైతే క్షయమైన వాటి కొరకు ఆలోచిస్తున్నారో వారిని అంధకారమందలి కటిక చీకటి గల బిలములలోనికి పంపిస్తున్నాడు. ఏమిటి అక్షయత, ఏమిటి క్షయత? క్షయమైన వాటి కోసం మనిషి ఆలోచించడం ఏంటి? అక్షయమైన వాటి కోసం మనిషి ఆలోచించడం ఏంటి? దీని గురించి మనకు తెలియాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ విషయాలను పొందుపరిచాడు. దీని గురించినటువంటి జ్ఞానమును ఆయన వ్రాయించాడు. భూమి మీద మానవ బ్రతుకులో మన కంటికి కనిపిస్తున్నవన్నీ కూడా క్షయమైనవి. క్షయము అనే పదానికి అర్థం ఎప్పటికైనా నాశనమయ్యేది. కొన్ని పదార్థాలు రోజుల వ్యవధిలోనే నాశనం అవుతూ ఉంటాయి. కొన్ని పదార్థాలు సంవత్సరాల కాలం పాటు మన్నుతాయి, కానీ ఎప్పుడో ఒకప్పుడు అవి కూడా నాశనం అవ్వక తప్పదు. ఆహార పదార్థాలు అనుకోండి, కొన్ని గంటల వ్యవధిలోనే అవి పాడవుతూ ఉంటాయి. ఎందుకంటే వాటిని దేవుడు క్షయమైనవిగా తయారు చేశాడు. మనం తినే ఆహార పదార్థాలు అవి ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం తింటాం. అవి పాడైపోతే మనం తినలేం. వాటి నుండి దుర్వాసన వస్తుంది. ఒకవేళ అలాంటి పదార్థాలను మనం సేకరిస్తే రోగాల బారిన పడిపోతాం. వాటి వలన మనకు శక్తి రాదు. ప్రియులారా, ప్రపంచంలో మీరు దేనిని చూడండి, అన్నీ కూడా ఏదో ఒక నాటికి క్షయమైపోయేవిగానే కనిపిస్తాయి. క్షయమైపోయేవిగానే. అప్పుడప్పుడు కొన్ని వస్తువులకు గ్యారంటీ ఇస్తూ ఉంటారు. ఎన్నాళ్ళు ఇస్తారు? 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఒక్కొక్కసారి లైఫ్ టైం వారంటీ అని కూడా అంటూ ఉంటారు. అంటే ఒక మనిషి బ్రతికినంత కాలం ఏదైనా ఒక వస్తువుకు గ్యారంటీ ఇవ్వగలరు. అంతకు మించి ఏ వస్తువుకు గ్యారంటీ ఇవ్వటానికి అవకాశమే లేదు. ఎంత పేరుగాంచినటువంటి కంపెనీ తయారు చేసినటువంటి వస్తువైనా, దానిని ఎంత దృఢంగా, ఎంత మేలిమి లోహాలతో తయారు చేసినా అది ఏదో ఒక రోజుకు క్షయమైపోక తప్పదు. దాని రూపాన్ని మార్చుకోక తప్పదు. అది తినివేయబడక తప్పదు. అది
నాశనం అవ్వక తప్పదు. ప్రియులారా, ఈ ప్రకృతిలో ప్రతిదానిని దేవుడు ఇలా సృష్టించటంలో దేవుడు ఒక పాఠాన్ని మనందరికీ నేర్పిస్తున్నాడు. ఆహార పదార్థాలను చూడండి, ప్రకృతిలో లభించేటువంటి ఎన్నెన్నో వస్తువులను మీరు చూడండి, లోహాలను మీరు చూడండి, మానవులు తయారు చేస్తున్నటువంటి పదార్థాలను మీరు చూడండి, వేటినైనా సరే అవి క్షయమైనవి అని మీరు చెప్పక తప్పదు. ఇక మనము ధరించుకున్నటువంటి శరీరం దగ్గరకు వస్తే ఈ శరీరం కూడా క్షయమైనది. తల్లి గర్భంలో నుండి మనం బయటకు వచ్చినప్పుడు ఉన్న శరీరం ఇప్పుడు మనకు లేదు. కాలము గడుచుచున్న కొద్దీ శరీరంలో మార్పులు వస్తున్నాయి. వృద్ధాప్యంలోనికి వెళ్ళేటప్పటికీ శరీరంలో అనేకమైనటువంటి అవయవాలు పనితీరు క్షీణిస్తుంది. అంటే శరీరము క్షయమవ్వటానికి సిద్ధంగా ఉంది, నాశనం అవ్వటానికి సిద్ధంగా ఉంది, పడిపోవటానికి సిద్ధంగా ఉంది. ఒక్కొక్క రోజు ఆ క్షయత మనకు కనిపిస్తూ ఉంటుంది. శరీరంలోని అవయవాలు వాటి యొక్క పనితీరు నెమ్మదిగా తగ్గిపోవటం వలన మనకు ఈ శరీరం నేర్పిస్తుంది, నేను క్షయమైపోతున్నాను, ఇక ఎక్కువ కాలం నేను నిలవను, ఒకప్పుడు నాలో ఉన్న వైభవం నేడు లేదు, నేడున్న వైభవం భవిష్యత్ కాలంలో ఉండదు అని ఈ శరీరం కూడా, మనము ధరించుకున్న శరీరం, మనం ఎక్కడికి వెళ్ళకపోయినా మనతో పాటే ఉండే ఈ శరీరం మనకు పాఠాన్ని నేర్పించుచున్నది. ఈ ప్రకృతిని అంతటిని దేవుడు క్షయమైనదిగా తయారు చేయటంలో పరమార్థం మనిషి క్షయత అక్షయత ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడాను గుర్తించాలి. క్షయమైన వాటి కొరకు కాదు, అక్షయమైన వాటి కొరకు మనిషి ఆలోచించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు అక్షయమైన వాటి మీద ఎంతమందికి ఆలోచన ఉందో చెప్పండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు ప్రతి మనిషి మాట్లాడుకుంటున్నది దేని కొరకు? క్షయమైన వాటి కొరక, అక్షయమైన వాటి కొరక? అక్షయమైన వాటి కొరకు పరిశోధనలు ఉన్నాయా? అక్షయమైన వాటి కొరకు వార్తలు ఉన్నాయా? అక్షయమైన వాటి కొరకు ఏవైనా లోకమందు పోటీలు ఉన్నాయా? అక్షయమైన వాటి కొరకు తరగతులు ఉన్నాయా? అక్షయమైన వాటిని ప్రజలకు నేర్పించటానికి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏ రంగంలో చూచినా, ఏ మనిషిని ఆలోచించినా వారు ఎక్కువగా క్షయమైన వాటి కొరకే ఆలోచిస్తున్నారు, క్షయమైన వాటినే కోరుకుంటున్నారు. వారి యొక్క ప్రాధాన్యతలలో క్షయమైనవే మొట్టమొదటి స్థానంలో ఉంటున్నాయి. అక్షయమైన వాటి కొరకు మనిషి ఎందుకు ఆలోచించడం లేదు? మొట్టమొదటి కారణం తెలియక. క్షయమైనది ఎలా నాశనం అవుతుందో తెలియక, అక్షయమైనది భవిష్యత్తులో నిత్యకాలము ఎలా నిలుస్తుందో తెలియక, విషయం తెలియక, మొదటి కారణం ఇదే. విషయం తెలియక మనిషి క్షయమైన వాటి కోసం ఇంకా ఆలోచిస్తున్నాడు, అక్షయమైన వాటి కోసం ఇంకనూ ఆలోచించలేకపోతున్నాడు. ఈ ప్రకృతిలో ఉన్న వస్తువులు మొదలుకొని మనిషి ధరించుకున్న శరీరం వరకు దేవుడు ప్రతిదానిని క్షయమైన వాటిగా చూపిస్తున్నాడు. మొత్తంగా ఈ భూమిని, ఆకాశమును కూడా దేవుడు క్షయమైనదే అంటున్నాడు. ఏనాటికైనా ఈ భూమి కాలిపోవలసిందే, ఈ ఆకాశం మాయమవ్వాల్సిందే. ఇవి మరుగున పడిపోతాయి, వీటికి నిలువ చోటు దొరకదు. క్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడలో ఇవన్నీ కూడా నాశనం అవుతాయి. అయితే ఎప్పటికీ నాశనము కానిది మొదటి లోకం, ఊర్ధ్వలోకం, పరమందు తండ్రి ఉన్న లోకం. ఎప్పటికీ ఆగిపోని జీవితం, నిత్యత్వంలో ఉన్న జీవితం. దీనిని కోరుకోవాలని దేవుడు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఎన్నో మాటలను పరిశుద్ధ గ్రంథంలో ఆయన పొందుపరిచాడు. మనిషి శరీరంలో కూడా ఒక రోగాన్ని గురించి మనం వింటూ ఉంటాం. దాని పేరు క్షయ రోగం. ఆంగ్లంలో దీనిని ట్యూబర్క్యులోసిస్ అంటారు, టీబీ వ్యాధి. ఈ టీబీ వ్యాధి, క్షయవ్యాధి ఎవరికైనా సోకిందంటే అది ఒక అంటువ్యాధి. టీబీ ఉన్నవారు దగ్గినప్పుడు లేకపోతే ఉమ్ము వేసినప్పుడు
చుట్టుప్రక్కల ఎవరికైనా ఆ టీబీ వ్యాధి ఒకరి నుండి ఒకరికి సోకేటువంటి అవకాశం ఉంటుంది. ఈ టీబీ వ్యాధిని క్షయవ్యాధి అని తెలుగులో ఎందుకన్నారంటే, ఈ టీబీ వ్యాధి ఏ అవయవానికి వచ్చినా, అంటే ఒక ఊపిరితిత్తులకు మాత్రమే కాదు, శరీరంలో ఉన్నటువంటి మిగిలిన అవయవాలకు కూడా టీబీ సోకవచ్చు. ఈ ట్యూబర్క్యులోసిస్ ఒక బ్యాక్టీరియా వలన, ఒక వైరస్కు సంబంధించినటువంటి బ్యాక్టీరియా వలన మనిషికి ఈ రోగం వస్తుంది. క్షయవ్యాధి అని ఎందుకన్నారంటే, అది ఒకవేళ మనిషి శరీరంలో ఏ అవయవానికైనా అది సంక్రమించిందంటే నెమ్మదిగా ఏం చేస్తుందంటే ఆ యొక్క అవయవాన్ని నాశనం చేస్తుంది. ఆ అవయవాన్ని నాశనం చేస్తుంది. అందుకే క్షయవ్యాధి అన్నారు. ఒక్క రోజులో చచ్చిపోడు. ఒక్క రోజులో టీబీ వచ్చినటువంటి వ్యక్తి చచ్చిపోడు. చాలామందికి మరి సరఫరా చేయాలి కదా, అంటించాలి కదా వ్యాధిని. తాను చాలా బాధపడతాడు, మెడిసిన్స్ తీసుకుంటాడు, చాలా బాధ నొందుతూ ఉంటాడు. క్రమక్రమంగా ఆ వైరస్ ఏం చేస్తుందంటే ఆ అవయవాన్ని, ఏ అవయవానికైతే ఆ వైరస్ సంక్రమించిందో ఆ అవయవాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది. అందుకే క్షయవ్యాధి అన్నారు. దీనికి సంబంధించినటువంటి బ్యాక్టీరియాను 1882 సంవత్సరంలో రాబర్ట్ కోచ్ అనేటువంటి ఒక డాక్టర్, శాస్త్రవేత్త ఈ వైరస్కు సంబంధించినటువంటి బ్యాక్టీరియాను కనుగొన్నాడు. అప్పటి నుండి పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొన్ని మందులు కూడా అందుబాటులోనికి వచ్చాయి. ప్రస్తుతానికైతే కాస్త వైద్యం అందుబాటులోనికి వచ్చింది. పూర్వకాలంలో అయితే క్షయవ్యాధి వచ్చిందంటే చచ్చిపోయేవారు, మరణమే. ఎందుకంటే అది ఆ అవయవాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది. ప్రస్తుతానికైతే మందులు వాడుతూ అలా బ్రతికేటువంటి అవకాశం అయినా ఉంది, కానీ పూర్వకాలం అయితే ఆ సదుపాయం కూడా లేదు. 1882లో మార్చి 24వ తేదీన అతడు ఈ బ్యాక్టీరియాను కనుగొన్నాడు. దానికి గౌరవార్థంగా 1905వ సంవత్సరంలో ఈ రాబర్ట్ కోచ్ అనేటువంటి వ్యక్తికి నోబెల్ బహుమతిని కూడా ఇచ్చారు. ప్రతి ఏటా మార్చి 24వ తేదీని క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవంగా కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అంటే ఈ వ్యాధి మీద అవగాహన కలిగించడానికి, ఆ వ్యాధి బారిన పడకుండా అనేక మందిని కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా మార్చి 24వ తేదీన ప్రతి ఏటా క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్షయము, ఆ వ్యాధి పేరే క్షయము. వ్యాధితోనే కాదు, మనిషి ఆయుష్ తీరగానే చనిపోతాడు. ప్రకృతిలోనే ప్రతి పదార్థం క్షయమైనదిగానే కనిపిస్తుంది. ఏ వస్తువైనా క్షయమైనదిగానే కనిపిస్తుంది. మరి ఇంతకీ అక్షయమైనది ఏంటి? ఈ క్షయమైన వాటి కొరకు ఆలోచించడం తప్ప, పరిమితులకు లోబడి ఎంతవరకు అవసరమో అంతవరకే క్షయమైన వాటిని మనం తీసుకోవాలి. ఎందుకంటే క్షయమైన శరీరంలో ఉన్నాం, క్షయమైపోయే ఆయుష్కాలంలో ఉన్నాం, క్షయమైపోయే భూమి మీద నివసిస్తున్నాం. వీటిని పరిమితులకు లోబడి మనం స్వీకరించాలి. వీటి మీద మనస్సు పెట్టి వీటి కొరకే జీవితం అనుకుంటే అక్షయమైన దాన్ని కోల్పోతాం. ఆలోచించండి. ఏదైనా పరిమితులకు లోబడి మనం దానిని స్వీకరించినప్పుడు అది మనకు మంచి చేస్తుంది. పరిమితి దాటితే దాని వలన కీడు జరుగుతుంది. ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మీరు భూమి మీద ఆహారం తినటం లేదా, మీరు భూమి మీద వస్త్రాలు ధరించుకోవటం లేదా, మీరు భూమి మీద లౌకికంగా శరీరానికి సంబంధించినటువంటి అవసరతలు తీర్చుకోవటం లేదా అని. దేవుడు విధించిన పరిమితులకు లోబడి వీటన్నిటినీ అందరూ జరిగించాలి. లేకపోతే ఎలా బ్రతుకుతారు? ఆహారం తినకపోతే బ్రతుకుతారా? నీళ్లు త్రాగకపోతే బ్రతుకుతారా? గాలి పీల్చకపోతే బ్రతుకుతారా? వీటన్నిటికీ ఒక పరిమితి ఉంది. పరిమితి అంటే వాటి కొరకు నిరంతరం ఆలోచిస్తూ ఇదే నా బ్రతుకు అనేటువంటి విధానం కాకుండా, వాటి కొరకు అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. 3 పూట్ల ఆహారం తింటున్నారు, దేవుని కొరకు బ్రతకండి.
దేవుడు మీకు ఇచ్చిన సమయంలో ఉన్నతంగా దేవుని కొరకు ఆలోచించండి. కాయ కష్టం చేసి మీ జానెట్ పొట్టను నింపుకుంటున్నారు, మిగిలిన సమయాన్ని దేవుని కొరకు ఆలోచించండి. దేవుడిచ్చిన బ్రతుకులో నీతి న్యాయములను పాటించండి, యథార్థతను అనుసరించండి. అసత్యమైన మార్గంలో కాదు, తప్పుడు విధానాలలో కాదు, మీ ఆలోచనను దేవునికి అనుకూలంగా మీరు మలుచుకోండి. ఇంతే కదా దేవుడు కోరుకుంటున్నాడు. తినొద్దంటున్నాడా? త్రాగొద్దంటున్నాడా? ప్రాణవాయువును పీల్చొద్దంటున్నాడా? లోక సంబంధమైనటువంటి బ్రతుకులో మీరు బ్రతకడానికే ఆటంకపరిచేటువంటి మాటలు ఆయన ఏమైనా తెలియజేస్తున్నాడా? లేదు. దేవుని కొరకు బ్రతకడం మర్చిపోతున్నారు అంటున్నాడు ఆయన. అక్షయతను మీరు వెతకడం మర్చిపోతున్నారు, క్షయమైన వాటిని వెతుకుతున్నారు. దానివలన ప్రయోజనం శూన్యం, చివరకు ప్రయోజనం శూన్యం. ఒక ఉదాహరణ చెబుతాను మీకు. ఒక స్కూల్లో విద్యార్థులు ఉంటారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చేటువంటి విద్యార్థి ఉంటాడు, ఫెయిల్ అయిపోయేటువంటి విద్యార్థి ఉంటాడు. ఇద్దరు పాఠాలు చదువుతూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, వారు అభ్యసిస్తూ ఉంటారు. ఇద్దరికీ ఉన్న తేడా ఏంటి? ఫస్ట్ క్లాస్ వచ్చేటువంటి విద్యార్థి అన్నింటిలోనూ మితముగా ఉంటాడు, పరిమితులకు లోబడి ఉంటాడు. అతడు అన్ని కార్యక్రమాలను జరిగిస్తాడు, తింటాడు, అతడు లేజర్ టైంలో ఆడుకుంటాడు, ఆ తర్వాత సైకిల్ తొక్కుని ఇంటికి వచ్చేస్తాడు, అతడు తనకిచ్చినటువంటి హోంవర్క్ చేస్తాడు, చదువుకుంటాడు, అభ్యాసం చేస్తాడు, కష్టపడతాడు, పరీక్షలలో చక్కని మార్కులతో ఉత్తీర్ణుడవుతాడు. మరి ఫెయిల్ అయిపోయే విద్యార్థి, వాడు అపరిమితముగా చేస్తుంటాడు, అన్నిటినీ మితిమీరి చేస్తుంటాడు. అన్నిటినీ తిండి విషయంలో వాడికి ఎప్పుడూ తిండి మీదే ధ్యాస ఉంటుంది. అంటే పాఠం వినేటప్పుడు కూడా తిండి మీదే, పాఠం వినేటప్పుడు కూడా తిండి మీదే. తిండికి కేటాయించవలసిన సమయంలో తిండిని తినకుండా ఇక నిరంతరం తిండేనా? అట్టివాడు ఇంకేం చదువుతాడు? ఆటలకు కేటాయించవలసిన సమయంలో ఆటలాడాలి, నిరంతరం ఆటలేనా? అట్టివాడు ఇంకా చదువు మీద ఏం దృష్టి పెడతాడు? ఇక నిరంతరం బలాదూరు తిరగడమేనా? సైకిల్ ఉంది కదా, స్కూటర్ ఉంది కదా, కారు ఉంది కదా, నిరంతరం ఊరి మీద పడి తిరగడమేనా? మొదటి ర్యాంకు తెచ్చుకునేటువంటి విద్యార్థి కూడా సైకిల్ తొక్కుతాడు, కాదనటం లేదు, స్కూటర్ తొక్కుతాడు, కాదనటం లేదు, కానీ మితముగా, అవసరాన్ని బట్టి. మితిమీరి చేస్తున్నవాడు ఏం చేస్తాడు? సమయాన్ని అంతటిని దానికే వినియోగిస్తాడు, వృధా చేస్తాడు. ఇక ఇంకా దారుణమైనటువంటి కార్యక్రమాలను కూడా చేయొచ్చు. డ్రగ్స్ తీసుకోవచ్చు, సిగరెట్లకు, మద్యపానానికి బానిసైపోవచ్చు, సినిమాలకు బానిసైపోవచ్చు, అమ్మాయిల వెంటపడి తిరగచ్చు. ఇలా వ్యర్థమైనటువంటి కార్యకలాపాలకు, ఇంకా మితిమీరి వ్యర్థమైనటువంటి కార్యకలాపాలకు అతడు వెళ్ళిపోవచ్చు. అలాంటి వాడు ఎలా ఉత్తీర్ణుడవుతాడు? జీవితంలో కూడా అంతే. లోకంలో దేవుడు బ్రతుకును నిర్ణయించాడు. ఈ బ్రతుకులో అన్న వస్త్రములు కలిగిన వారముగా ఉండాలి. మితిమీరిన ధనాపేక్షతో నేను పుట్టిందే ధనం సంపాదించటానికి, నా బ్రతుకే ధనాన్ని సంపాదించటానికి అనుకుంటే ఎలా? ఈరోజు అనేక మంది ఈ ధనాపేక్ష మాయలో పడి తమ్మును తామే పొడుచుకుంటున్నారు. ఇటీవల వచ్చినటువంటి వార్త, క్రిప్టో కరెన్సీలో అతడు తనకున్నటువంటి సొమ్మునంతటిని పెట్టుబడిగా పెట్టాడు. ఆ బిట్కాయిన్ అనేటువంటి ఆ ఆన్లైన్ విధానంలో ఎక్కువ ధనాన్ని తక్కువ కాలంలో సంపాదించాలనేటువంటి ఆలోచనతో, దురాశతో తన దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెం మొత్తాన్ని అందులో పెట్టుబడిగా పెట్టాడు. మొత్తం నష్టపోయాడు. సుమారు 40 లక్షల రూపాయలు నష్టపోయాడు. ఉరివేసేసుకున్నాడు. లాడ్జ్లో ఉరివేసేసుకున్నాడు. కారణం ఏంటి అంటే తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు? ఏదో కొంచెం ఉంది తనకి, దానిని అత్యాశకు పోయి మొత్తం పోగొట్టుకున్నాడు. మనస్తాపం చెంది ఊరి పెట్టుకున్నాడు. ఇలా ధనాపేక్షకులై మనుషులు తమను తామే పొడుచుకుంటున్నారు. కేవలం ఉరి వేసుకున్న వారిని మాత్రమే ఇక్కడ ఉదాహరణగా తీసుకోకండి. లోకమందు ప్రతి దినం ధనాపేక్ష మాయలో పడి జీవిస్తున్నటువంటి వారందరూ కూడా తమ జీవితాన్ని ధనాపేక్షకు రాసిచ్చేశారు. ఉదయం లేస్తే ధనాశ, రాత్రి నిద్రపోయేంత వరకు ధనాశ. ఎలా సంపాదించాలి? విరామం లేకుండా కష్టపడుతున్నారు. ఎవరి కోసం? దేనికోసం? క్షయమైన దానికోసం. వారి చుట్టూ అనేకమైనవి వారికి దినదినము పాఠాలను నేర్పిస్తూనే ఉన్నాయి.
దేవుని వాక్యం దగ్గరకు వస్తే ఆ పాఠాలు అవి ఎలా నేర్పిస్తున్నాయో వారికి అర్థమవుతుంది. సమయం లేదనుకుని తిండి తినడానికి కూడా సమయం లేదనుకుని ధనాపేక్ష మాయలో పడి ఆ తిండి తినడానికి కూడా వారికి ఇష్టం ఉండదు. గబగబగబా తినేస్తూ ఉంటారు. ఎందుకు? ధరలు పోతాయేమో, నష్టం వచ్చేస్తుందేమో, నేను ఎక్కువ ధనాన్ని సంపాదించలేనేమో, పోటీతత్వం, పక్కవారితో పోల్చుకుంటే ఈరోజు నేను ఎక్కువగా కూడబెట్టలేనేమో. చూసారా? తిండి మాని నిద్ర మాని ఆరోగ్యాన్ని చెరుపుకుంటూ అసలు అక్షయత కోసం ఆలోచించకుండా, ప్రధానమైనది అదే, అక్షయత కోసం ఆలోచించకుండా తమ బ్రతుకులను నిర్వీర్యం చేసుకుంటున్నారు. దేవుడు నాకు ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడో మీకు అలాంటి శరీరాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద మనుషులందరికీ అలాంటి శరీరాన్ని ఇచ్చాడు. నాకెంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడో మనందరికీ కూడా సగటున సరాసరి దాదాపుగా దేవుడు అంతే ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. మరి నేను ఎందుకు అక్షయత కోసం ఆలోచిస్తూ మిమ్మల్ని అక్షయత కోసం ఆలోచించమంటున్నాను? ఎందుకు ఈ విధానంలో మీరు ఉండాలని నేను దేవుని వాక్యమును బట్టి కోరుకుంటున్నాను? నేనేదో మీకంటే అతీతుడుగా పైనుంచి ఊడిపడిన వాడిని కాదు కదా. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన వాడిని, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణను గ్రహించి క్రీస్తు రాజ్యంలో అడుగుపెట్టిన వాడనే. మరి అక్షయత కోసం నేనెందుకు ఆలోచిస్తున్నాను? క్షయమైన వాటి కోసం మీరు ఆలోచిస్తూ ఎందుకు ఇంకా నాశనకరమైన మార్గంలోనే ఉన్నారు? దేవుని వాక్యం అర్థం కాకే కదా, దేవుని సంకల్పం తెలియకే కదా. ఒక్కసారి మనసు పెట్టండి. క్షయమైన వాటి కోసం పరుగు తీస్తున్నారు, పోటీ పడుతున్నారు. అలాగని మీరేం మొదటి వ్యక్తులు కాదు ఇలాంటి పని చేయటంలో. మీకంటే ముందు మీ తాత ముత్తాతలు అందరూ కూడా ఇదే పని చేసి కాలగర్భంలో కలిసిపోయారు. ఏం సాధించారు? పోని మీరే మొదటివారు అనుకుంటే మీకు ఉదాహరణలు లేవు, మీకు పాఠాలు తెలియవు, మీకు అర్థం కాదనుకోవచ్చు. మీ తాత ముత్తాతలను గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ అమ్మమ్మ నాయనమ్మలను గురించి ఒక్కసారి ఆలోచించండి. లోకం కోసం మీ వలె వారు కూడా ఈ కొట్లాటలో బ్రతికి 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 ఒకరోజు కన్నుమూశారు. అక్షయతను సంపాదించుకుని కన్నుమూశారా? అక్షయతలోనికి వెళ్ళు నిమిత్తము వారి బ్రతుకులను చక్కగా దేవునికి అంకితం చేసుకుని వెళ్ళగలిగారా? వారినే మీరు ఉదాహరణగా తీసుకుంటే, వారినే పాఠాలుగా మీరు స్వీకరించగలిగితే అసలు మీకు ఎవరు చెప్పాలి చెప్పండి? మీ అంతటా మీరే తెలుసుకోగలరు. దేవుని వాక్యం మీకు చక్కగా అప్పుడు అర్థమవుతుంది. ప్రియులారా, ఒక్కసారి మనోనేత్రములు తెరిచి చూడండి. మీరు ఎంత సంపాదించినా, ఈ లోకమందు మీరు దేని కొరకు పాటుపడినా అదంతా క్షయతకు సంబంధించింది, క్షయమైపోయేది. పరిమితులకు లోబడి ఉంటే చాలు. అక్షయత కోసం ఇకనైనా ఆలోచించండి. ఎంత తినేస్తాం? ఎంత సంపాదించినా ఎంత తినేస్తాం? ఎంత సంపాదించినా ఎన్ని బట్టలు తొడుక్కుంటాం? ఎంత సంపాదించినా ఎన్ని ఇళ్ళు ఎన్ని పొలాలు సంపాదించుకుంటాం? ఎన్ని కట్టల డబ్బులైతే మనకు సరిపోతాయి? అవన్నీ మనం అనుభవించడానిక? ఏదో ఆశ, లోకమందు అలా కొట్టుకు చస్తున్నారంతే. ఒక్కసారి మనోనేత్రములు తెరిచి ఒక్కసారి ఆగి ఆలోచించి, ఇదిగో దేవుని మాటలు ఇలా ఉన్నప్పుడు, అక్షయత కోసం నేను ఆలోచించాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, ఆ మాటలను దేవుడు ఎందుకు రాయించాడని ఒక్కసారి మీరు మనసు పెట్టగలిగితే మీకు అర్థమవుతుంది. ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను. ఇది వ్రాయబడిన మాట. దేవుని మాటను అనాలోచితంగా తీసుకోవద్దు. దేవుడు పలికాడంటే అది అక్షరాల నిజం. మనుషుల మాటలు గాలి మాటలు, మనుషుల మాటలు నమ్మొద్దు. బూడిద మాటలు అవన్నీ. కానీ దేవుని మాటలు చాలా శ్రేష్టమైనవి. పుటము పెట్టబడినటువంటి లోహము కంటే ఎంతో విలువైనటువంటి, శ్రేష్టమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి మాటలు. కనుక ఈ మాటలను మీరు స్వీకరించాలి. ఆకాశము గతిస్తుంది, భూమి గతిస్తుంది, ఆయన మాటలలో పొల్లు సున్నా కూడా తప్పిపోదు. ఇప్పుడు ఆయన మాటలను చూడండి. అపోస్తలుడైన పౌలు గారు దేవుని మాటను రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతకు వారికి నిత్య జీవమునిచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు అన్నాడు ఇక్కడ.
మీరు లోకమందు మీరు నిర్ణయించుకున్న క్రియలు చేస్తున్నారు. మీరు ఎలాంటి ఆలోచన విధానంతో ఉన్నారో మీ క్రియలు కూడా అలాగే ఉంటాయి. మీ క్రియలు చెప్పేస్తాయి మీ ఆలోచన ఏంటో. మీరు దేని మీద గురి నిలిపారో మీ క్రియలు చెప్పేస్తాయి, మీ పనులు చెప్పేస్తాయి. సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు. దేవుడు వాక్యమందు మనుషులు ఏ క్రియలు చేయాలని నిర్ణయించి పెట్టాడో ఆ క్రియలు. ఆ క్రియలే ఏ క్రియలు అని మీరు అడిగితే, సత్యమందు మనం నిలవటం, వాక్య సంబంధమైన జ్ఞానమందు మనం నిలవటం అంటే ఎటువంటి అపకారమును ఎవరికి తలపెట్టకుండా ధర్మమును పాటిస్తూ దేవుని జ్ఞానమును అనుసరించిన వారమై మన బ్రతుకు పరమార్థమును తెలుసుకొని గతమందు చేసిన పాపమంతటికి ప్రభువైన యేసు ద్వారా పాపక్షమాపణ నొందిన వారమై ప్రభువు రక్షకుడని మనము హృదయపూర్వకంగా ఒప్పుకున్న వారమై ప్రభువును ధరించుకున్న వారమై ఆ ప్రభువును గూర్చి మన చుట్టూ ఉన్న వారికి ప్రకటించాలి. ఇదే సత్క్రియలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఒకవేళ బైబిల్ చదవకపోయి ఉండొచ్చు, మీకు బైబిల్లో ఉన్నటువంటి సారాంశం తెలియకపోయి ఉండొచ్చు. సత్క్రియ అంటే ఏమిటి అనగానే మీరు రక్షింపబడాలి, మీ చుట్టూ ఉన్న వారిని ఆత్మ విషయమై రక్షించాలి. ఒకే మాటలో చెప్పాను మీకు. దేవుణ్ణి మీరు ప్రేమిస్తే, లోకమందు ఉన్న అన్నింటికంటే మిన్నగా దేవుణ్ణి మీరు ప్రేమిస్తే, మీ సహోదరుని కూడా మీరు ప్రేమించి పరలోకానికి వెళ్ళాలి. ఇంతకు మించినది దేవుడు మనలో కోరుకోవటం లేదు, మనకు అప్పగించలేదు. దీనినే దేవుడు మనలో కోరుకుంటున్నాడు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. ఓపిక ఎందుకు అవసరం అంటే, సత్క్రియను చేస్తున్నప్పుడు దేవుడు వెంటనే ఇక్కడ ప్రతిఫలాలను ఇవ్వడు, జీతాలను ఇవ్వడు. ఈ జీతం అంతా కూడా నిత్యత్వంలో ఇవ్వబడుతుంది. అక్షయతను కదా మనం వెతుకుతున్నది, అక్షయమైనది కదా దేవుడు మనకి ఇచ్చేది. కనుక ఇక్కడ ఇవ్వటం లేదు, ఈ భూ జీవిత కాలంలో ఇవ్వటం లేదు. కనుక ఓపిక అవసరం. వెంటనే ఫలము కనిపించినప్పుడు ఓపిక అవసరం. వెంటనే ఫలము కనిపిస్తే ఓపిక అనేటువంటి మాటకు అర్థం లేదు. ఏ రోజు జీతం ఆ రోజు ఇచ్చేస్తున్నారు అనుకోండి, ఎప్పటికప్పుడు సంతోషంగా ఉంటుంది, వెళ్ళిపోతాడు, ఖర్చు పెట్టేసుకుంటాడు, అయిపోతుంది. నెలకు ఒక్కసారి జీతం అన్నారనుకోండి, నెల రోజులు కూడా ఓపికతో ఉండాలి, అక్కర్లేదా? నెల రోజులు కూడా ఓపికతో ఉండాలి. అందులోనూ 30వ తేదీన ఇంకా ఓపికతో ఉండాలి. ఎందుకంటే 29 రోజులు పనిచేసి 30వ తేదీన ఇక నాకు ఓపిక నశించిపోయిందంటే నేను రేపటి నుంచి ఉద్యోగానికి రావటం లేదండి అంటే జీతం కోల్పోతారు కదా, మీ జీతాన్ని కోల్పోతారు కదా. కనుక ఓపిక అవసరం. మన కొరకు బహుమానం ఎదురు చూస్తున్నప్పుడు ఓపిక అవసరం. పరుగు పందెంలో ఓపిక అవసరం. బహుమానాన్ని పొందే వరకు, ఆ చివరి రౌండ్ వరకు ఓపిక అవసరం. ఏదైనా ఒక ఆటలో, క్రీడలో ఓపిక అవసరం. చివరకు ఆ బహుమతిని పొందేంత వరకు ఓపిక అవసరం. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మన జీవితకాలంలో సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి ఆయన నిత్య జీవమునిచ్చును అనే మాటలు మీరు చూస్తున్నప్పుడు నిజంగా ఈ భూమి మీద ఈ బ్రతుకు కాలంలో ఇక మీదటైనా మీరు అక్షయత కోసం ఆలోచించాలనే నిర్ణయం తీసుకోవాలి. ఈ లోకంలో మీరు మహిమను పొందగలరా? మహిమ అంటేనే మీకు తెలియదు. దేవుడు ఇచ్చే మహిమ ఎంతో ఉన్నతమైనది. దేవుని ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆయన బిడ్డలు మహిమ గలవారై ఉండాలని, ఘనత కలిగిన వారై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అక్షయతలోనికి తన బిడ్డలు రావాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రియులారా, ఇక మీదటైనా సరే అక్షయత కోసం ఆలోచించండి. అన్నీ క్షయమైపోయేవే. కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతీదీ కూడా క్షయమైపోయేదే. ఏనాటికైనా విరిగిపోయేదే, ఏనాటికైనా పడిపోయేదే, ఏనాటికైనా నిర్వీర్యమైపోయేదే, ఏనాటికైనా పని చేయకుండా పోయేదే. కనుక అక్షయమైన వాటి కోసం ఆలోచించండి. అక్షయమైనది అనే మాటలోనే ఉంది కదా, దానికి నాశనం లేదు. అక్షయమైనది, ఎప్పటికీ నిలిచేది, నిరంతరము ఉండేది. అది దేవుని దగ్గర ఉన్న జీవితం. అది దేవుని దగ్గర ఉన్న జీవితం. క్షయమైన ఆలోచనలు కాదు, అక్షయమైన ఆలోచనలతో ఇక మీదట బ్రతకండి. శరీరానికి కావలసినటువంటి తిండిని తినండి. శరీరానికి కావలసినటువంటి ప్రతిదానిని మీరు భూమి మీద జరిగించుకుంటున్నారు. అయితే అదే ప్రధానం కాదు. అది కేవలం అవసరత మాత్రమే. ఆ అవసరాన్ని మీరు గుర్తించి దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. కానీ అసలైనది, ప్రధానమైనది నా బ్రతుకు ఎందుకు అంటే అక్షయతను సంపాదించుకొనుట కొరకే అని మీరు నిర్ణయించుకోగలిగితే చక్కని ఆలోచన విధానంలో మీరు ఉన్నట్టు.
చక్కని మార్గంలో మీరు ఉన్నట్టు. ప్రియులైన సహోదరి సహోదరులారా, మనిషి మరణము తరువాత ఈ అక్షయత యొక్క పాత్ర మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ కాదు, ఈ భూమి మీద కాదు, ఈ భూమి మీద అసలు కనిపించదు. విశ్వాసము ద్వారా అక్షయత కోసం మనం ఆలోచిస్తున్నాం, అక్షయత కోసం మనం పనిచేస్తున్నాం, అక్షయత కోసం మనం జీవిస్తున్నాం. మనిషి మరణము తరువాత, అనగా ఈ దేహాన్ని మనం విడిచిపెట్టినప్పుడు ఆత్మగా మనకు అక్షయత కనిపిస్తుంది. అక్షయత యొక్క పాత్ర అక్కడ ఉంటుంది. ఈ భూమి మీద శరీరంలో ఉండగా దేవుని కొరకు మనం బ్రతికితే ఈ జీవితం ముగింపబడిన తర్వాత ఫలితాలు దేవుడిస్తాడు. దేవుని కొరకు ఈ భూమి మీద ఎలా బ్రతికాము, దేవుని మాటలను అనుసరించి బ్రతికామా, అయితే చక్కని ఫలితాన్ని దేవుడిస్తాడు. ఈ ఫలితము అక్షయతకు సంబంధించినదిగా ఉండాలి, అంతే తప్ప నాశనమునకు సంబంధించేదిగా ఉండకూడదు. మన ఇష్టానుసారంగా మనం బ్రతికి దేవుని మాటలను భూమి మీద పట్టించుకోకపోతే నాశనమే మనకు ఇవ్వబడుతుంది, నాశనంలోనికి మనం పంపబడతాం. అయితే మనము శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అక్షయతను సంపాదించాలంటే కనుక దేవుని మాటలను ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం పాటించాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నారు. మనిషి మరణము తరువాత అక్షయత యొక్క పాత్ర. ఇప్పుడు చూడండి, కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి చూడండి. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ప్రియులారా, మనిషి మరణము తరువాతే అక్షయత యొక్క పాత్ర కనిపిస్తుంది. మనిషి మరణము తరువాత రక్తమాంసములు కలిగినటువంటి దేహం మనకు ఉండదు, ఇక్కడే దానిని విడిచిపెడుతున్నాం. మరలా ఆత్మకు దేవుడు ఆ తొడుగునివ్వటం లేదు. మరి ఏ తొడుగిస్తున్నాడు? మహిమ దేహాన్ని ఇస్తున్నాడు, అంటే అక్షయమైన శరీరాన్ని ఇస్తున్నాడు. మనిషి మరణము తరువాత అక్షయమైన దేహమును మనం దేవుని యొద్ద నుండి పొందాలంటే ఈ భూమి మీద ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మనం చేయాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు మనకు ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి గురి యొద్దకు మనం పరిగెత్తాలి. బాగా ఆలోచించండి. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొననేరదు. అక్షయమైన లోకంలో అడుగు పెట్టాలంటే అక్షయమైన దేహం మనకు ఉండాలి. ఆ దేహాన్ని క్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు ఎవరైతే ఆయన కొరకు బ్రతికిన వారై అక్షయత కోసం తమ జీవితాన్ని అంకితం చేశారో వారికి ఇస్తాడు. మీరు అలాంటి కోవలో ఉన్నారా? మీరు ఆ జాబితాకు చెందినవారా? భూమి మీద బ్రతికిన వారిలో నీతిమంతులుగా ఎవరైతే కనిపిస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణ నుండి ఆ మార్గంలో తమ జీవితములను ఎవరైతే అంకితం చేసుకున్నారో దేవుడు వారి కొరకు ఆ నివాసాలను సిద్ధం చేశాడు. అక్షయమైన నివాసాలవి. ఆ నివాసం మనకు దక్కాలంటే, ఆత్మగా అక్షయమైన శరీరాన్ని మనం దక్కించుకోవాలంటే భూమి మీద అక్షయతను మనం వెదికేవారముగా ఉండాలి, వెంటాడేవారముగా ఉండాలి. ధనాన్ని వెంటాడుతున్నారా? మనుషులు ముద్రించుకున్నటువంటి కరెన్సీ నోటులు, వీటిని వెంటాడుతున్నారా? పరిమితులకు లోబడి వాటిని సంపాదించుకోండి, కడుపు నింపుకోండి, కుటుంబాన్ని పోషించుకోండి. కాదన్నాడా దేవుడు? ఆ విషయంలో కాదన్నాడా దేవుడు? లేదు. కానీ మీరు అక్షయమైన దానికోసం ఆలోచిస్తున్నారా లేదా? అక్షయమైన దానికోసం మీరు పరుగు పెడుతున్నారా లేదా? అక్షయమైన దానిని పొందాలంటే ఏం చెయ్యాలని నిరంతరం మీరు అదే ఆలోచనతో ఉన్నారా లేదా? ఇది దేవుడు అడుగుతున్నాడు. ఈ ప్రశ్నను మీకు వేస్తున్నాడు దేవుడు. ఆలోచించండి. దీనికి మీరు సమాధానం చెప్పగలరా? క్షయమైనది అక్షయమైన దానిని స్వతంత్రించుకొననేరదు. కడబోరం మ్రోగగానే ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రియులారా,
ఆ పరిస్థితులలో మనము అక్షయమైన దేహమును స్వతంత్రించుకుంటే మనకంటే గొప్పవారు ఇంకెవరు కనిపించరు. మనం చాలా ఆనందంతో ఉంటాం. అక్కడ అక్షయత యొక్క పాత్ర అక్కడ కనిపిస్తుంది, భూమి మీద కనిపించదండి. భూమి మీద కనిపించడం లేదు కదా అని దీనిని తేలిగ్గా తీసుకున్నారా, మీరు నాశనానికి వెళ్ళిపోతున్నట్టే. భూమి మీద కనిపించడం లేదు కదా అని మీరు దీనిని తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే ప్రతి మనిషికి మరణం తథ్యం, మరణం తర్వాత జరగబోయేటువంటి నిత్య సత్యం ఇక్కడ రాయబడింది. ప్రతి మనిషి మరణాన్ని చూస్తున్నాడు, అవునా కాదా? ప్రతి మనిషి మరణాన్ని చూస్తున్నాడు. మరణం తరువాత ఇదిగో ఇదే ప్రధానమైనటువంటి పాత్ర సంతరించుకుంటుంది. మనం సంపాదించినది అక్కడ కనిపించదు, మనం కట్టుకున్నటువంటి నివాసాలు అక్కడ కనిపించవు, చివరకు మన దేహమే కనిపించదు, ఆత్మగా మనమే ఉంటాం. మనకు కావలసింది అక్కడ అక్షయమైనటువంటి దేహం. ఆ అక్షయమైన దేహం మనకు అక్కడ దేవుడు ఇవ్వాలి అంటే ఏది? భూమి మీద మన బ్రతుకు ఎలా ఉంది? యేసుక్రీస్తు ప్రభువులో రక్షణను పొందినదిగా ఉందా? అనేకులకు ఆ రక్షణను పరిచయం చేయుటలో మన జీవితాన్ని అర్పించిన విధంగా ఉందా? దేవుడు ఆయన వ్రాయించిన మాటలకు అనుకూలంగా ఉందా? ఎక్కడా పొంతన లేకపోతే దేవుడు మనకు అక్కడ అక్షయమైన దేహాన్ని ఎలా ఇస్తాడు చెప్పండి? కనుక మీరు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రికలో ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఎవరికి అక్షయత దొరుకుతుంది, ఎవరు క్షయమైన వారుగా నాశనానికి వెళ్ళిపోవాలి? గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి. గలతీయులకు పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరకిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. మోసపోకండి అంటే జనులందరూ ఏ విధానంలో ఉన్నారని అర్థం? మోసంలో ఉన్నారని అర్థం. వారి యొక్క దైనందిన జీవితాలను చూస్తుంటే ఎంతో బిజీ అండి. ఈరోజు స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. డైలీ బిజీ లైఫ్. అయితే ఇంత బిజీ లైఫ్లో మీ ఆలోచన, మీ గురి, మీ యొక్క భావాలు దేని నిమిత్తమై ఉన్నాయి? లోకములో పడి ఇక్కడ వరకే బ్రతుకు అనుకుని అంతటితో సరిపెట్టుకునే విధానాలా, లేక అక్షయత కోసం మీరు ఆలోచించే విధానాలా? దేవుడు మీకు అప్పగించిన పనిని చక్కగా నెరవేర్చుచున్నటువంటి విధానంలో మీరున్నారా? ఒకసారి గమనించండి. మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత దేవుని మాటలు నెరవేరలేదనుకోండి, దేవుడిని అందరూ ఏం చేస్తారు? వెక్కిరిస్తారు. దేవుడు వెక్కిరింపబడ్డాడు. ఏనాడు వెక్కిరింపబడ్డాడు ఆయన? దేవుడు ఏనాడు వెక్కిరింపబడ్డాడు? ఇన్ని తరాలుగా ఏనాడైనా దేవుడు వెక్కిరింపబడ్డా? అంతు చూస్తాడు ఆయన. మాట్లాడితే అంతు చూస్తాడు ఆయన. ఆయన ప్రేమ చాలా గొప్పది, ఆయన రౌద్రము కూడా అంతే తీక్షణమైనది. ఆయన కోపాన్ని చూడాలనుకోవద్దు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మీరు శరీరేచ్ఛలను బట్టి విత్తితే, శరీరానుసారమైన మనస్సుతో ఈ లోకమందు శరీరేచ్ఛలను బట్టి విత్తితే మీరు క్షయమైన పంట కోస్తారు. అక్కడ మీకు ఫలితమే ఉంటుంది. ఆత్మగా మీకు అక్కడ ఫలితమే ఉంటుంది. క్షయం, అంతా క్షయం. క్షయవ్యాధి చూడండి, అంతా క్షయం, నాశనం. అయితే ఆత్మను బట్టి విత్తువాడు అంటే ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతుకువారు ఆత్మను బట్టి విత్తుతున్నారు. ఓపికతో సత్క్రియలు చేసేవారు ఆత్మను బట్టి విత్తుతున్నారు. ఆత్మానుసారమైన ఆలోచన ఉంది వారికి, శరీరం కాదు, ఆత్మానుసారమైన ఆలోచన. అలాగని శరీరంలో బ్రతకడం లేదా? బ్రతుకుతున్నారు. ఆత్మానుసారమైన ఆలోచనలు. ఆత్మను బట్టి విత్తువాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి అక్షయమైనటువంటి పంటకు వస్తాడు, నిత్య జీవమని పంటకు వస్తాడు. ఎంత గొప్ప అవకాశమో చూసారా? అంటే
దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మానుసారంగా జీవించిన ప్రతి ఒక్కరికి దేవుడు నిత్య జీవమును అనుగ్రహిస్తున్నాడు, అక్షయతను దయచేస్తున్నాడు. ఈ మాటలను విన్న తర్వాత అయినా ఈ మనస్సులు మారకపోతే చాలా కష్టం. ఇంకా శరీరేచ్ఛలను బట్టి శరీరానుసారమైన మనస్సుతో క్షయమైన పంట కోయటానికి మీరు విత్తుతున్నారా? మీరు ఏది విత్తితే దానినే కోస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫలితాలు ఏమి తారుమారైపోవు. మీరిక్కడ దేవుని కోసం బ్రతికితే అక్కడ క్షయం, మీరిక్కడ దేవుని కోసం బ్రతకకుండా శరీరేచ్ఛలను నెరవేర్చుకొని లోకం కోసం బ్రతికితే అక్కడ అక్షయం. అలాంటిది ఏమి ఉండదు. ఫలితాలు తారుమారు కావు, ఫలితాలు సరిగ్గా ఉంటాయి. మనుష్యుడు ఏది విత్తునో దానినే కోస్తాడు. జాగ్రత్త పడండి. శరీరానుసారమైన మనస్సుతో శరీరేచ్ఛలను బట్టి మీరు ఈ భూమి మీద బ్రతుకుతున్నారా? అయితే దానికి తగ్గ ఫలితం క్షయమైన పంట కోస్తారు, నాశనానికి వస్తారు, నాశనంలోనికి వెళతారు. ఆత్మను బట్టి మీరు విత్తుతారా? ఆత్మానుసారమైన బ్రతుకును కలిగి ఉంటారా? సమస్తమును దేవుని కొరకు త్యజించుకోగలిగినటువంటి మనస్సు మీకుందా? అక్షయమైన పంట కోస్తారు, నిత్య జీవమైన పంట కోస్తారు. నిర్ణయం మీ చేతుల్లో ఉంది. చక్కని నిర్ణయం మీరు తీసుకోవాలని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ భూమి మీద పరుగు పందెంలో ఒక బహుమతిని పొందటానికి ఎంతో కష్టపడతాడు ఆ పోటీదారుడు. అతడు క్షయమయ్యే కిరీటమును పొందటానికి. ఈ భూమి మీద ఆత్మ సంబంధమైనటువంటి పరుగు పందెంలో మనం కూడా అదే మాదిరిగా పోటీ పడాలి, కానీ అక్షయమైన కిరీటాన్ని పొందటానికి. తేడా అదే, కానీ విధానం మాత్రం ఇదే. పరుగు పందెం ప్రారంభమైనప్పుడు అతడి యొక్క గురంతా కూడా ఆ బహుమతిని పొందాలనే ఆలోచన. శరీరంలో ఎన్ని నొప్పులు కలుగుతున్నా, ఎన్ని అవరోధాలు ఎదురవుతున్నా బహుమతి మీదే ఆలోచన, బహుమతి మీదే గురి. పరిగెడుతూ 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 ఆయాసపడుతూ చివరికి గమ్యాన్ని చేరుకుంటాడు. కానీ అతడు పొందినది క్షయమైనటువంటి బహుమానం, క్షయమైనటువంటి మెడల్ అది. అప్పుడప్పుడు చూడండి, క్రీడాకారులు తమ ఇంటిలో ఉన్నటువంటి బహుమతులన్నీ వరుసగా చూపించుకుంటూ ఉంటుంటారు. అవన్నీ ఎప్పుడోకప్పుడు నాశనం అయిపోతాయి. వాటన్నిటికీ ఎప్పుడో ఒకప్పుడు కిలుం పడుతుంది, త్రుప్పు పట్టేస్తుంది. కానీ అక్షయమైనటువంటి బహుమానాన్ని పొందుతాం చూసారా, మరణం తర్వాత, అది ఎప్పటికీ త్రుప్పు పట్టనిది, కిలుం పట్టనిది. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం చివరిగా ఈ మాట చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. పందెమందు పోరాడు ప్రతివాడు క్షయమైన కిరీటం పొందుటకు అన్ని విషయాలలో మితముగా ఉండి, అన్ని విషయములలో మితముగా ఉండి, మితిమీరి వెళ్ళిపోడు, అన్ని విషయాలలో మితంగా ఉంటాడు, బహుమతిని పొందుతాడు. కానీ అతడు పొందినది క్షయమైనటువంటి కిరీటం, క్షయమైనటువంటి బహుమతి. మనమైతే లోక సంబంధముగా ఈ బ్రతుకులు అన్ని విషయాలలో మితముగా ఉండి అక్షయమైన కిరీటమును పొందుటకు మనం పరిగెత్తుచున్నాం. కనుక గురి యొద్దకే పరిగెత్తుచు, నాతో పాటు మీరందరూ అక్షయమైన కిరీటమును వెతకుచు, సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, నిత్య జీవమును వెతకాలని, అక్షయులుగా దేవుడున్న లోకంలో ప్రవేశించాలని క్రీస్తు యేసు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మిక్కిలి ఘనుడునైన మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ వాక్య సందేశము కొరకు, అక్షయత కలిగినటువంటి జ్ఞానవాక్కుల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. లోకమందు ప్రతి మనిషి క్షయమైన వాటి కొరకు మాట్లాడుతున్నాడు. మీరు అక్షయమైన వాటి కొరకు మమ్మల్ని ఆలోచింపచేశారు. మీకు స్తుతులు తండ్రి, స్తోత్రములు నాయన. దేవా, మీ మాటలను విన్న తర్వాత కఠిన హృదయాలు కరిగి మీ చిత్తాన్ని నెరవేర్చుటలో చక్కని నిర్ణయాలు తీసుకొని వాక్య సంబంధమైన ఆలోచనలు కలిగి ఇక మీదట అక్షయతను వెతికేవారుగా ఉండగలుగుటకు వారికి సహాయమును అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ మీ యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు యేసులో ఉన్నతమైనటువంటి పిలుపును అందుకున్న మేము చక్కని బహుమతి కొరకు నిత్య జీవమును పంట కోయ నిమిత్తము ముందుకు కొనసాగించమని మిమ్మల్ని వేడుకుంటూ
అపవాదితో జరిగిస్తున్న సంగ్రామంలో ప్రతినిత్యం గెలుపొందుటకు తండ్రి మీ బలమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.